నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అద్వైత భావనకు ప్రతీక, అద్వైత సిద్ధాంతానికి ప్రత్యక్ష రూపం, హరిహరుల ఏకత్వ సంకేతం స్వామి అయ్యప్ప. అమృతమే తనైన అనంతుడు అయ్యప్ప. దీక్ష విధి విధానపూర్వకంగా అయ్యప్ప ఆరాధన కొనసాగుతుంది. అయ్యప్ప దీక్ష ఒక యోగ సాధన, జ్ఞాన ధ్యాన సమ్మేళనం. శరణాగతి తత్వానికి అయ్యప్ప స్వామి ప్రతిఫలనం. శబరిగిరిపై వెలసిన స్వామి అయ్యప్ప అందరి దైవంగా, ఆదుకునే దైవంగా భక్తులు విశ్వసిస్తారు. దీక్ష సంవిధానంలో ఆచరించే అయ్యప్ప స్వామికి ఊరూరా ఆలయాలు వెలుస్తున్నాయి. ఆ నేపథ్యంలోనిదే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని అయ్యప్ప దేవాలయం. ఆ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. త్రిపుర సుందరీదేవి ఆరాధన వల్ల శ్రీహరి శివుణ్ణి సైతం మెప్పించగల, మోహించగల శక్తి సంపాదించుకున్నాడు. జగన్మోహిని అవతారమూర్తి ద్వారా శివతేజం హరిహరాకృతిగా అయ్యప్పగా అవతరించాడని పురాణగాథ. కారణ జన్మునిగా ఆవిష్కారమైన అయ్యప్ప భక్తుల పాలిట పెన్నిది. అలాంటి అయ్యప్ప స్వామికి పావన గోదావరి నదీ తీరాన రాజమండ్రిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. మానవుల్లో ఉన్న దుర్గుణాల్ని రూపుమాపి మనసులో దివ్యజ్యోతిని ప్రకాశింపచేసేది అయ్యప్ప దీక్ష. అరిషడ్వర్గాల్ని జయించడానికి ఈషణత్రయాలు, త్రిగుణాలు, పంచేంద్రియాలకు అతీతులై క్రమశిక్షణాయుత జీవనాన్ని అనుసరించడానికి ఈ దీక్ష ఉపకరిస్తుంది. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప, వస్తున్నాము అయ్యప్ప రక్షించవయ్యా అయ్యప్ప. కన్నెసామి చెప్పవయ్యా మాల వేసేదెందుకయ్యా, చేసుకున్న పాపమంత తీరిపోయేటందుకయ్యా. మండలము దీక్షయేల మనమనుగడ మార్చుకోగా. దీక్షా విధి విధాన పూర్వకంగా ఆరాధించే దైవం అయ్యప్ప స్వామి. మన తెలుగువారందరికీ ప్రియమైన దైవంగా, ఇష్టదైవంగా అయ్యప్ప వెలుగొందుతున్నాడు. శబరిమల గిరి శిఖరాన, పంపానది తీరాన నెలకొన్న అయ్యప్ప శక్తి, తేజస్సు తెలుగునాట పరిపూర్ణంగా విస్తరిల్లింది. ఆ పరంపరలో ఎన్నో అయ్యప్ప ఆలయాలు ఆవిష్కృతమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే విశిష్ట విలక్షణ స్వామి సన్నిధి రాజమండ్రిలోని అయ్యప్ప స్వామి దేవాలయం. 2011వ సంవత్సరం మార్చి 20వ తేదీన ఈ ఆలయంలో అయ్యప్పమూర్తిని ప్రతిష్ఠించారు. అప్పటి శాసనసభ్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి భక్తి స్ఫూర్తికి ఈ ఆలయం ప్రతీక. స్థలాన్ని సేకరించి నిర్మాణ వ్యయ బాధ్యతల్ని ఆయనే స్వీకరించి అద్భుత తరహాలో అయ్యప్ప ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లోని పేరెన్నికగన్న అయ్యప్ప దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. నల్ల దుస్తులెందుకయ్యా, నల్ల దుస్తులేసుకొనుటే అయ్యప్పకిష్టం. చెప్పులెందుకోదలవలే, రాళ్ళలో రప్పల్లో పదిలంగా నడవంగా, కొండగుడ్డలెక్కే వేళ జాగ్రత్త పడగా. చన్నీటితో స్నానాలు ఎందుల కొరకు, చలికి నీ తనువు నిలకడగా నిలిచేందుకు. పవిత్ర ఆధ్యాత్మిక సన్నిధిగా రాజమండ్రి అయ్యప్ప దేవస్థానం పేరుగాంచింది. పూర్తి రాతి కట్టడంగా ఓ అపురూప దివ్యధామంగా ఈ ఆలయం ఆకర్షణీయంగా ఉంటుంది. 2 అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయ నిర్మాణం పరంగా ఎన్నో విశిష్టతల్ని సంతరించుకుంది. శబరిమల ఆలయాన్ని పోలిన రీతిలో ఉండే ఈ ఆలయం ఎన్నో విశేషాల సమాహారం. ఉభయ గోదావరి జిల్లాల అయ్యప్ప భక్తులకు ఈ సన్నిధానం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. రాజమండ్రి అయ్యప్ప ఆలయం పూర్తి స్థాయిలో రాతి కట్టడం. ప్రత్యేక ఆకృతిలో రాళ్లను చెక్కించి ఆలయ నిర్మాణానికి అనువుగా వాటిని మలచి ఈ ఆలయాన్ని నిర్మించారు. గోదావరి తీరానికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తులని విశేషంగా ఆకర్షిస్తోంది.
స్వాగత తోరణంపై అయ్యప్ప అందమైన విగ్రహాకృతి భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సువిశాలమైన లోగిలిలో విస్తరించి ఉన్న ఈ ఆలయం ఉత్తర శబరిమలగా ఖ్యాతిగాంచింది. కార్తీక మార్గశిర మాసాలలో ఈ ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడుతుంటుంది. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోషతో ఈ ఆలయం ప్రతిధ్వనిస్తుంది. స్వామియే శరణం అనేది ముద్రా వాక్యం. ముద్ర అంటే ఆనందాన్నిచ్చేది అని అర్థం. అందుకే స్వామి శరణునామం అంతరంగంలో ఆనంద తరంగం. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోషతో ఆత్మ నిగ్రహం, ఏకాగ్రత, నియమ సాధన, యోగతత్వం ప్రకటితమవుతాయి. అలాంటి శరణు ఘోషతో ఈ ఆలయం పులకిస్తుంది. ధీర గంభీరంగా సంపూర్ణ రాతి కట్టడంగా ఈ ఆలయం శోభిల్లుతోంది. గోదావరి నదీ తీరం పవిత్ర ప్రదేశంలో ఈ ఆలయం నిర్మితమై సకల భక్తులను ఆకట్టుకుంటోంది. అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమయ్యప్ప. కన్నెస్వామి చెప్పవయ్యా మాల వేసేదెందుకయ్యా, చేసుకున్న పాపమంత తీరిపోయేటందుకయ్యా. రాజమండ్రి అయ్యప్ప దేవస్థానంలోని గర్భాలయంలో అయ్యప్ప స్వామి దివ్య మంగళ విగ్రహం దివ్య కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటుంది. పంచలోహ విగ్రహాకృతిగా అయ్యప్ప స్వామి చిన్ముద్రాంకితుడై దర్శనమిస్తున్నాడు. శ్రీ ధర్మశాస్త్ర భక్తుల మనసులో దివ్య జ్యోతిని వెలిగించే భవ్య స్వరూపుడు అయ్యప్ప స్వామి. యోగ పట్టంపై అధిరోహించిన స్వామి జ్ఞానోపదేశమూర్తిగా ప్రకటితమవుతాడు. ఒకటవ సోపానం రామం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. రెండవ సోపానం క్రోధం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. మూడవ సోపానం లోభం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. గర్భాలయంలో అయ్యప్ప స్వామి దివ్య యశస్సుతో అలరారుతుంటాడు. స్వామి యోగ గురుభంగిమలో ప్రకటితమవుతున్నాడు. యోగ పట్టం మీద ఆసీనుడైన శివకేశవుల ఏకీకృత స్వరూపం. యోగాలన్నింటికీ ఏది లక్ష్యమో ఆ పరతత్వం అయ్యప్ప. చిన్ముద్ర ధరించి యోగ మార్గాన్ని బోధిస్తాడు. మాత్సర్యం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఏడవ సోపానం సజ్జమం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ముఖారవిందంలో తిరునామం, మెడలో రుద్రాక్షమాల, తులసిమాల ధరించి శివకేశవుల సమన్వయ రూపంగా వెల్లడి అవుతాడు. దీపారాధన వెలుగు జిలుగులలో పసిడివన్నెలమయంగా గర్భాలయంలో మణికంఠుడు దర్శనమిస్తాడు. స్వామియే అయ్యప్ప. పదియవ సోపానం మధ్యమం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఏకాదశ సోపానం పంచమం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ద్వాదశ సోపానం దైవతం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. త్రయోదశ సోపానం విషాదం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. స్వామికి మణికంఠుడనే పేరు స్థిరపడడానికి నేపథ్యముంది. అనసూయ అత్రి మహామునులకు త్రిమూర్తుల వరప్రసాదమైన దత్తాత్రేయ అవతారంగా అయ్యప్పను భావిస్తారు. లీలావతి, దత్తాత్రేయస్వామి పరస్పరం శపించుకొని మహిషాలుగా భూలోకంలో జన్మించారు. మహిషి ముల్లోకాల్ని బాధిస్తున్నందున త్రిమూర్తులు ఒక సుందర మహిషాన్ని సృష్టించి పంపారు. మహిషి తన కార్యసాఫల్యం చేసుకుని వెళ్లిపోయింది. దేవతల ఎత్తుగడలను గమనించిన మహిషి ఇద్దరు శక్తిమంతులైన మహాపురుషులకు అయోనిజుడై జన్మించి 12 ఏళ్లు మానవరాజుకు సేవ చేసిన వారిచే తనకు మృత్యువు కావాలని కోరింది. హరిహరపుత్రుడా హరిహరపుత్రుడా అందాల రాశి పవిత్రుడా మా అయ్యప్ప, గురిలేని మా జన్మల సరిజేసి రక్షించరావయ్యా.
గురిలేని మా జన్మల సరిచేసి రక్షించరావయ్యా అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప. వరగర్వంతో ఉన్న మహిషి ముల్లోకాలను గడగడలాడించింది. మోహినిని చూసి విచలితుడైన శివుడి వల్ల భైరవుడు జన్మించగా గణపతి భైరవుణ్ణి సుందర రూపునిగా మార్చి ధర్మశాస్త్రగా అతడి మెడలో మణిహారం వెయ్యగా మణికంఠుడయ్యాడు. స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప. మణికంఠ రూపాయ అయ్యప్ప స్వరూపాయ అంటూ భక్తులు స్వామిని వేడుకుంటారు. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. రాజమండ్రి అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. గణపతి, కుమారస్వామి, నాగరాజ సన్నిధి, మాలికాపురత్తమ్మ, శివ సన్నిధి ఇలా ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. శబరిమల క్షేత్రంలో ఉండే రీతిలోనే ఈ సన్నిధిలో కూడా ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. అయ్యప్ప స్వామి నుంచి పాడితే తీయని అనుభవముందితే అయ్యప్ప స్వామి నుంచి పాడితే తీయని అనుభవముందితే అసలుండదే చింత. రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాలు ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను ఆపాదించాయి. ఈ ప్రాంగణంలో పై అంతస్తులో విఘ్నాధిపతి, సుబ్రహ్మణ్య స్వామి మందిరాలు ఉంటాయి. క్రింది భాగంలో మాలికాపురత్తమ్మ, ఆంజనేయస్వామి మందిరం, లక్ష్మీ హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, లీలావతి దత్తాత్రేయ స్వామి, షిరిడీ సాయిబాబా మందిరాలు ఉన్నాయి. రాజమండ్రి అయ్యప్ప స్వామి దేవస్థానం పరిపూర్ణ ఆధ్యాత్మిక సన్నిధిగా విలసిల్లుతోంది. నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలలో సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, చిమ్మిలి నివేదన చేస్తారు. స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, తారకాంతక దివిజనాయక, తారకాంతక దివిజనాయక బాలసుబ్రహ్మణ్య. ప్రతి మంగళ శనివారాలలో కార్యసిద్ధిప్రద హనుమానికి తోమాల పూజ, సింధూర పూజల్ని నిర్వహిస్తారు. చిందు వెయ్యరా హనుమంత చిత్రమయాని శుభచరిత, చిందు వెయ్యరా హనుమంత చిత్రమయాని శుభచరిత, అంజని తనయ హనుమంత అసుర సంహార హనుమంత, అంజని తనయ హనుమంత అసుర సంహార హనుమంత. లక్ష్మీ హయగ్రీవ స్వామి జ్ఞానప్రదాత, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే అంటూ భక్తులు జ్ఞానదాత అయిన హయగ్రీవ స్వామిని ప్రార్థిస్తారు. మేధా దక్షిణామూర్తి ఆది గురువు, శివాయ గురవే నమః అని మేధా దక్షిణామూర్తిని కీర్తిస్తారు. గురు పరంపరకు, గురు వ్యవస్థకు మూల పురుషుడు దక్షిణామూర్తి.
త్రిమూర్తుల ఏకీకృత సమన్వయ స్వరూపంగా దత్తాత్రేయ స్వామిని భక్తులు ఆరాధిస్తారు. ఈ కలియుగంలో దత్తుని ఆరాధన వల్ల విశేష ఫలితాలు సత్వరం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దత్తావతార పరంపరలోని షిరిడీ సాయినాథుణ్ణి కూడా భక్తులు దర్శించుకుని ప్రణతులు సమర్పిస్తారు. బాబాను నెరనమ్మిన భక్తులెందరూ, దాసులై సేవించిన ధన్యులెందరూ, బాబాను నెరనమ్మిన భక్తులెందరూ. రాజమండ్రి అయ్యప్ప దేవస్థానం కార్తీక మార్గశిర మాసాలలో ఎంతో సందడిగా ఉంటుంది. ఎందరో భక్తులు ఈ ఆలయంలో దీక్ష స్వీకరిస్తారు. ఇదే ఆలయంలో దీక్షా విరమణ చేస్తారు. పదునెట్టాం పడిపూజ, ఇరుముడి స్వీకరణ వంటి ప్రక్రియలతో ఈ ఆలయం కోలాహలంగా ఉంటుంది. కార్తీక మాసం మార్గశిరం ఉత్తమ కాలమని, అగ్నిని తీర్చే అయ్యప్ప స్వామి కలియుగ దైవమని తెలిసి కొలువగా కాలం కలిసి వచ్చునుగా. రాజమండ్రి అయ్యప్ప దేవస్థానం కార్తీక మార్గశిర పుష్యమాసాలలో స్వామి దీక్షాధారులతో ఎంతో సందడిగా ఉంటుంది. శరణాగతికి అనే పరమధర్మానికి ప్రతీక అయ్యప్ప. అయ్యప్ప దీక్షను మొదలుపెట్టిన స్వామి దీక్షాధారులు వర్ణాశ్రమ ధర్మభేదం లేకుండా మండలం అనగా 40 రోజుల పాటు ఆధ్యాత్మిక జీవన సంవిధానాన్ని కొనసాగిస్తారు. ఈ దీక్ష భక్తుల శారీరక మానసిక స్థితి చైతన్య వ్యవస్థగా రూపుదిద్దుకోవడానికి ఉపకరిస్తుంది. నచ్చే గంధం చందనమే, మెచ్చే కానుక వందనమే, ఇచ్చే మనసు నందనమే, వచ్చేది సంతృప్తి స్పందనమే. దైవానుగ్రహం పొందడమనే ఉపాసనా సంప్రదాయం స్వామి దీక్షలో గోచరమవుతుంది. అయ్యప్ప మాలధారణం ఎన్నో నియమాల సమాహారం. శీతల స్నానం, భూతల శయనం, త్రికాలాల్లో స్వామి ఆరాధనం ఈ దీక్షలో ప్రధాన భాగం. శాంత స్వభావంతో మెలగడం, అందరి పట్ల గౌరవాభిమానాలు ప్రకటించడం, వ్యక్తులందరిలో అయ్యప్ప స్వామిని దర్శించడం కూడా ఈ దీక్షలో భాగమే. ఉత్తమ కాలమని, అగ్నిని తీర్చే అయ్యప్ప స్వామి కలియుగ దైవమని తెలిసి కొలువగా కాలం కలిసి వచ్చునుగా. కరుణ కలుగగా స్వామి వరములిచ్చునుగా. తెలిసి కొలువగా కాలం కలిసి వచ్చునుగా, కరుణ కలుగగా స్వామి వరములిచ్చునుగా. కార్తీక మాసం మార్గశిరం ఉత్తమ కాలమని, అగ్నిని తీర్చే అయ్యప్ప స్వామి కలియుగ దైవమని. ఇక 18 అనేది పూర్ణ సంఖ్య. అందుకే స్వామి ఆలయం ముందు 18 పేరుతో 18 మెట్లు ఉంటాయి. అయ్యప్ప దీక్ష స్వీకరించిన వారు జ్ఞాన యోగ సాధనతో ఈ 18 మెట్లను అధిగమించి బ్రహ్మజ్ఞానాన్ని దర్శిస్తారు. ఆ పరబ్రహ్మ జ్ఞానమూర్తి స్వామి అయ్యప్ప. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత, భక్తులు పటిక బెల్లంతో స్వామికి తులాభారాన్ని సమర్పిస్తారు. సన్నిధియే పెన్నిధిగా, స్వామి తలపే తొలివిధిగా, సంసారమే ఘన వారిధిగా, స్వామి కరుణయే వారధిగా, కొంచే దాసుల కొంగు బంగారం, కొంచే దాసుల కొంగు బంగారం, మణిగంట భాండారం. రాజమండ్రిలో నెలకొన్న అయ్యప్ప ఆలయ దర్శనం భక్తులందరికీ ఇహపర సౌఖ్యదాయకం. పరమాత్మ అసలు రూపం పరంజ్యోతి స్వరూపం. అందుకే స్వామిని పరంజ్యోతి స్వరూప శరణమయ్యప్ప అని కీర్తిస్తారు. ఆనంద అమృతమయ స్వరూపాల సమ్మేళనంగా అయ్యప్ప వ్యక్తమవుతాడు. నిర్గుణ, నిరాకార, నిరంజన, అవ్యయ స్వరూపుడు, సమస్త వేదవేద్య స్వరూపుడు స్వామి అయ్యప్ప. అయ్యప్ప స్వామి కృపా కటాక్షణం మనందరిపై ఎల్లప్పుడూ ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.